భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి తెలుగుదేశం కూడా వైఎస్ఆర్సీపీ ఒక రకమైన నినాదాలు తీసుకెళ్తుంది. నిన్న మొన్నటి వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ కి దారి ఇది అంటూ ఒక రకమైన ప్రచారం చేసింది. తాజాగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి దారి లేదు, నీరు లేదు. వీరు ఉంది అంటున్నారు. నిజానికి చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి వేరు మార్గాలు కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు అలాగే విస్తరించినట్టు చెప్తున్నారు. అయితే కీలకంగా నేరుగా వెళ్లే దారులు లేవని ఈ రోజు వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి. ఈ దశలో భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఒక రెస్టారెంట్ తో పాటు కేఫీతో పాటు అక్కడ ఒక బార్ లాంటిది కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. సహజంగా చూసుకుంటే అన్ని అంతర్జాతీయ ఎయిర్పోర్టుల్లో కూడా ఈ రకమైన సదుపాయం ఉంటుంది. కేవలం స్థానికులు మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ప్రయాణికులు పర్యాటకులు వచ్చే దశలో ఈ రకమైన కార్యక్రమాలు ఈ రకమైన ఏర్పాట్లు జరుగుతుంటాయి. అయితే తెలుగుదేశం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఈ రకమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే కొత్త స్లోగన్ నిన్న మొన్న వరకు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కు దారి ఏది అన్నారు. ఇప్పుడు చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కు దారి లేదు, నీరు లేదు, బీరు ఉంది అని చేస్తున్న ప్రచారం ఇప్పుడు వైరల్ గా మారిన పరిస్థితి. ఈ అంశంపై శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఇదే స్లోగన్ ను అందరి వద్ద కూడా చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే వాస్తవానికి చూసుకుంటే జూలై తొలి వారంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని రకాల సన్నాహాలు జరిగాయి. అయితే మనకున్న సమాచారం బట్టి జూలై 5వ తేదీ కాక మరో తేదీలో ప్రధాని చేతుల మీదుగా దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దశలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. నిజానికి చూసుకుంటే ఇప్పటికే జూలై 8వ తేదీ నుంచి కూడా అంతర్జాతీయ విమానాలు అక్కడికే ల్యాండ్ అవుతాయని కొన్ని వెబ్సైట్లో కూడా వేర్వేరు ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా ప్రకటించాయి. కానీ ఈరోజు చూసుకుంటే ప్రధాని పర్యటన అలాగే దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉండటంతో మరికొన్ని రోజుల పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ఆగే అవకాశం ఉంది. అదే సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా రాకపోకలు కొంతకాలం కొనసాగనున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖ.